సార్ ఈ రోజున 100 రోజుల పరిపాలన ఒక పక్కనైతే, తిరుమల లడ్డూ వ్యవహారం దానికి సంబంధించిన వివాదం మరో పక్కన జరుగుతుంది. అంటే నిజంగా గత 5 ఏళ్ల పరిపాలనలో యానిమల్ ఫ్యాట్ ఆయిల్ గనక నిజంగా తిరుమల లడ్డూలో కలిపి ఉండుంటే, అంటే ఇన్ని కోట్ల మంది లేకపోతే దేశ విదేశాల నుంచి కూడా తిరుమల వైకుంఠ క్షేత్రానికెళ్ళి దర్శించుకుంటుంటారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసింది కాదా? ఖచ్చితంగా ఇది మొత్తం ఇది ఆంధ్రప్రదేశ్‌కి ఒకటే కాకుండా ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది. చాలామంది హిందూస్‌కి మనోభావాలు ఈ ఈ యానిమల్ ఫ్యాట్ వల్ల నష్టమయింది. సో, దీన్ని ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఏఆర్ ఫుడ్స్ అని చెప్తున్నారో దాన్ని ఖచ్చితంగా ఆళ్ళ మీద ఈ చర్యలు తీసుకొని ఆల్రెడీ ఇప్పుడు నందినికి మార్చారు. అది చాలా మంచిది. అలాగే వాళ్ళకి శిక్ష ఎవరైతే దీని వెనకాల ఉన్నారో చైర్మన్, టీటీడీ చైర్మన్ ఆ బోర్డ్ మెంబర్స్‌లో ఎవరు దీనికి ఆమోదం పొందారో దానికి తగిన చర్యలు తీసుకొని ఎవరు పూర్వ విశ్వాసం ఏదైతే భక్తులకు ఉందో అది తిరిగి పెంపొందించాలి. కానీ సార్ అంటే రూ. 300 చిల్లరతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి రాదని అందరూ చెప్తున్నారు. మరి కేవలం 300 చిల్లరకి అంత కక్కుర్తి పడి కొనాల్సిన అవసరం ఏముంది? తిరుమల తిరుపతి ఆదాయం ఏమి సామాన్యమైన ఆదాయం కాదు. కొన్ని కోట్ల రూపాయలు టర్నోవర్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అంటే మన మన భక్తి భావాలతో వెళ్ళి మనం మొక్కులు చెల్లించుకుంటూ ఉంటాం. దానిలో కూడా ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం అంత జాగ్రత్తగానో లేకపోతే అంత కక్కుర్తిగానో తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు. నిజంగా అలా వస్తే రూ. 300కి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వచ్చే పరిస్థితి ఉందా? లేదు. అది కేవలం ఈ హిడెన్ ఎజెండాస్‌తో ఏదో జరిగినట్టు అర్థమవుతుంది దీన్ని బట్టి. బట్ ఇంకా లోతుగా విశ్లేషించి ఏదో ఇది నాట్ ఓన్లీ స్టేట్, ఇది సెంట్రల్ కూడా తీసుకుని దీని మీద నెసెసరీ కమిటీ వేసి దాని మీద తీసుకుని నిజాలు ఏంటో భక్తులకు తెలిసేలాగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని రావాలి. ఇది ఖచ్చితంగా ఏదో జరిగింది అక్కడ. సో వైవి సుబ్బారెడ్డి గారు గతంలో ఉన్న చైర్మన్ ఆయన అదేమంటే నేను కుటుంబంతో సహా వచ్చి నేను ప్రమాణం చేస్తా అంటే ప్రమాణం చేస్తే చేసిన తప్పు ఇదైపోద్దంటారా? ఆ స్టేట్మెంట్ ఆయన ఎప్పుడైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఇవ్వకముందు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఎక్కడ నాకు కనపడిన దాఖలా లేదు. ఒకవేళ నేను చూడలేదేమో. బట్ బిఫోర్ అయితే మా ఫ్యామిలీ మొత్తం వస్తారు, చంద్రబాబు నాయుడు కూడా వస్తాడా అది ఇది అని అన్నారు అగ్రెసివ్గా. డిమాంటేషన్ హైకోర్టు కూడా వెళ్ళినట్టు ఉన్నారు వాళ్ళు. సో హైకోర్టు కూడా దీని మీద విచారణకి మరి సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలని చెప్పి వేరే స్టేట్ వాళ్ళు అడుగుతున్నారు దీని మీద. సో చైర్మన్ మటుకు చూడాలి వెనకాల ఎవరైతే ఇది ఎక్కువ ఇండిపెండెంట్ బాడీ ఇచ్చింది. ఇది ఎవరికి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేతిలో కూడా లేదు. అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి అసలు భారతీయ జనతా పార్టీకి సగం తెలుసు సగం తెలియదు, చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే వింటున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. మరి ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా తిరుమలకి సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ లేకపోతే ప్రసాదం ఇవన్నీ ఆయనకి విశ్వాసం అని ఆయన మత విశ్వాసాలు ఆయనవి. ఇక్కడ ఉన్న విశ్వాసాలని గౌరవించలేనప్పుడు మరి ఆయన దీన్ని ఎలా ఎస్కేప్ అవుదామని చూస్తారు? యాక్చువల్గా ఈయన పరిపాలన ఏమవుతుందంటే ఆ భక్తులు అంటే ఇంతకుముందు సతీ సమేతంగా అలాంటి ఫార్మాలిటీస్ ఏవైతే ప్రీవియస్ ముఖ్యమంత్రులు చేశారో అలాంటి వాటికి వీళ్ళు ఎగ్నెస్ట్గా ఉన్నట్టు తేటతెల్లంగా తెలిసిపోతుంది. ఈవెన్ ఏదైతే అలా వైఫ్ ప్రసాదాన్ని తినకుండా ఇష్టం లేకుండా పక్కన పెట్టి అలా చేయటం వల్ల అది క్లియర్ కట్గా వీళ్ళకి అర్థమైపోతుంది ఇష్టం లేకుండా చేస్తున్నారు కొంతమందికి. అది వ్యక్తిగతం వాళ్ళు తినపోతాం అనేది. ఇది ఏదైతే ప్రసాదం మటుకు అసలు వెరీ సీరియస్ ఇష్యూ. నా భక్తులు మనకు భక్తులు తిరిగి యథాతథంగా రావాలంటే దీని ఉన్న వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అప్పుడు తిరిగి భక్తుల మీద విశ్వాసం కలుగుతుంది. ఇది పూర్వ వైభవానికి వచ్చింది. ఏదైతే నందినికి ఇచ్చారో అలా 30 years బ్యాక్ ఎలా అయితే ఇచ్చారో అలాగే కంటిన్యూ చేసి మళ్ళీ తిరిగి భక్తులకి విశ్వాసం పెరగాలని కోరుకుంటున్నాం. అంటే దీని మీద కూడా ఏమారుస్తూ లేకపోతే దీని మీద కూడా బురద జల్లుతూ కేవలం 100 రోజుల పరిపాలనలో ప్రజలు ఎవరో దాన్ని అంటే అంత గొప్పగా పరిపాలన లేదు, దీనిని డైవర్ట్ చేయడం కోసం ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చారని ఇప్పుడు వైసీపీ కొత్త పల్లవి అందుకుంది. నిజంగా 100 రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలకు సంబంధించి కానీ లేకపోతే ఆయన పరిపాలన అడ్మినిస్ట్రేషన్ కానీ బాగాలేదంటారా? ఈ అభిప్రాయం ఏంటి? అడ్మినిస్ట్రేషన్ వైజ్ అయితే చాలా సూపర్ అండి. అసలు ద మొమెంట్ ఎప్పుడైతే వీళ్ళు ప్రభుత్వాన్ని తీసుకున్నారో ఏ శ్వేతపత్రాలు రిలీజ్ చేయటం ఏ డిపార్ట్మెంట్కి ఎంత స్టేజ్లో ఉంది ఎంత పనులు చేశారు అనేది అది తేటతెల్లం చేశారు. అసలు
ప్రీవియస్ వాళ్ళు కూడా ఇలా చేయలేదు. ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఇలా తప్పు చేసింది, ఇలా చేసిందని చేయలేదు. వీళ్ళు ఎప్పుడైతే ఎక్కారో ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఇది ఉందనేది అడ్మినిస్ట్రేటివ్ వైజ్ చాలా మంచి మార్కులు పడ్డాయి. చాలా బాగా చేశారు. కానీ ఏవైతే వాగ్దానాలు చేశారు సూపర్ 6 అవి ఇమీడియట్గా అమలు చేయడానికి డెఫినెట్గా టైం పట్టిద్ది. అది జరగదు. ప్రస్తుతానికి ఈ వరదల్లో వచ్చాయి. దాన్ని కూడా ఎలా హ్యాండిల్ చేశారు, ప్రభుత్వం ఎలా టేకప్ చేసింది అనేది కూడా మనం ఇక్కడ చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్ క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా చేశారనేది. సో ఏదైతే వాళ్ళు బురద చల్లుతున్నారు అంటున్నారో, ఫస్ట్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఆ 100 రోజుల ఫంక్షన్లో చెప్పాడో చాలామంది షాక్ అయ్యారు. ఇదేంటి, ఇదన్నా పాలిటిక్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు అన్నట్టు ఈ నేషనల్ లెవెల్లో కూడా అనుకున్నారు. ఎప్పుడైతే రిపోర్ట్ బయట పెట్టారో, దీంట్లో ఎప్పుడైతే రిపోర్ట్ బయట విడుదల చేశారో, ఖచ్చితంగా ఏదైతే ఇండిపెండెంట్ యాక్చువల్గా వాళ్ళు యాక్షన్ అయితే తీసుకున్నారు. ఏది కాంట్రాక్ట్ అయితే రద్దు చేసి తీసుకున్నారు. ఇంకా యాక్షన్ వైజ్ ముందు పురోగతి సాధించారు జూలై నుంచి అనేది ఎక్కడ బయటపట్ల. అది కూడా జనం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.